హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. మీరు చూస్తున్నారు సీక్వెల్ సర్వర్ తెలుగులో. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చి సీక్వెల్ సర్వర్ వ్యూస్. వ్యూ వ్యూ అనగా మనం ఏదైనా ఒక టేబుల్ని డేటా చూడాలంటే ఏ విధంగా అయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనే ఒక క్వరీ యూస్ చేసి డేటా హోల్ డేటాను కానీ స్పెసిఫిక్ కండిషన్స్తో కానీ డేటాను రిట్రీవ్ చేస్తాము. అదేవిధంగా వ్యూస్లో కూడా మనం డేటాను రిట్రీవ్ చేసుకోవచ్చు ఒక టేబుల్ నుంచి. కానీ ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక వ్యూని క్రియేట్ చేయాలి అంటే మనకి ఒక టేబుల్ అన్నది క్రియేట్ అయి ఉండి, ఎగ్జాంపుల్ నేను ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకున్నా. డేటాబేస్ నేమ్ వచ్చి స్కిల్ మ్యాట్రిక్స్ అనే డేటాబేస్. మనం ఎప్పుడైతే స్కిల్ మ్యాట్రిక్స్ అనే కమాండ్ యూస్ చేస్తున్నామో మనకి డిఫాల్ట్ డేటాబేస్ అన్నది సెలెక్ట్ అయి ఉంటే దాన్ని ఆటోమేటిక్గా F5 కొట్టగానే కమాండ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అంటుంది. అంటే దాని అర్థం మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయబోయే ఏదైనా క్వరీ ఆటోమేటిక్గా స్కిల్ మ్యాట్రిక్స్ అనే డేటాబేస్లోని క్రియేట్ అవుతుంది. టేబుల్స్ కానీ ఏమైనా కావచ్చు. ఇప్పుడు మనం స్కిల్ మ్యాట్రిక్స్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దాన్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ టేబుల్, టెంప్ టేబుల్, ఒక ఐడి ఇంట్ అని ఇచ్చి నేమ్ varchar of 20 ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఒక టేబుల్ క్రియేట్ అయింది. సెలెక్ట్ ఫ్రమ్ టెంప్ టేబుల్, ఎంటీ డేటా ఉంది. సమ్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం. వన్ కామా అనిల్ ఎస్ 1 to affected. ఇప్పుడు మనకి ఒక రో రికార్డ్ అయింది కనిపిస్తుంది. ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం క్రియేట్ చేసే వ్యూని వాడే క్వరీ అన్నది జనరల్గా మనం ఎవరికైనా క్వరీ ఇచ్చినప్పుడు ఈ క్వరీలోని టేబుల్ నేమ్ అన్నది వాళ్ళకి తెలియకుండా హైడ్ చేయాలి అనుకున్నప్పుడు వ్యూస్ అనే కాన్సెప్ట్ వాడి ఒక టెంపరరీ డూప్లికేట్ ట్రిప్లికేట్ నేమ్ అన్నది ప్రొవైడ్ చేస్తాం. ఆ నేమ్ని వాళ్ళు సేమ్ యాజ్ టీస్గా మనం ఇక్కడ ఏ విధంగా అయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెంపరరీ అని కొట్టామో అదేవిధంగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ వ్యూ నేమ్ కొడితే ఏ డేటా అయితే ఇక్కడ రిట్రీవ్ అయిందో అదే డేటా రిట్రీవ్ అవుతుంది. సో దీనికోసం మనం ఫస్ట్ ఒక వ్యూని క్రియేట్ చేసుకోవాలి. వ్యూని క్రియేట్ చేయాలంటే వ్యూ యొక్క సింటాక్స్ చూద్దాం. క్రియేట్ టేబుల్ ఏ విధంగా అయితే రాస్తున్నాం, క్రియేట్ అలాగే క్రియేట్ వ్యూ. మనం ఇక్కడ వ్యూని క్రియేట్ చేస్తాం. సో వ్యూ అని రాసి వ్యూ నేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే టెంపరరీ ఒక టేబుల్ నేమ్ పెట్టామో అలాగే వ్యూకి ఒక నేమ్ పెడదాం. వ్యూ అండర్స్కోర్ ఐడెంటిఫికేషన్ కోసం నేమ్ పెట్టాం. ఇక్కడ మనం హ్యాజ్ అంటే స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? ఇందులో వ్యూలోని ఏ క్వరీ రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెంపరరీ టేబుల్ అన్నాం. F5 కొడితే కమాండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇప్పుడు ఈ స్కిల్ మ్యాట్రిక్స్ అనే డేటాబేస్లో ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ వ్యూస్లో మనకి వి అండర్స్కోర్ టెంపరరీ టేబుల్ ఈ యొక్క వ్యూ అనేది క్రియేట్ అయ్యింది. జనరల్గా మనం ఇప్పుడు ఎవరికైనా సరే ఇచ్చేటప్పుడు మన వ్యూ నేమ్ ఇస్తే ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టెంపరరీ టేబుల్ కొడితే మనకి ఏ డేటా అయితే వస్తుందో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్ ఈ వ్యూ నేమ్లో ఎగ్జిక్యూట్ చేస్తే అదే డేటా వస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు కొడితే వస్తుంది. మనం దీంట్లో వేర్ కండిషన్స్ కూడా పెట్టుకొని రాసుకోవచ్చు. ఇప్పుడు 2 అని పెట్టి ఇన్సర్ట్ అయింది వన్ మోర్ రికార్డు. 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 2 రికార్డ్స్ చూపిస్తుంది. వేర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 2 పెట్టాం. 2 అంటే ఒక రికార్డ్ వచ్చింది. కానీ అవతల వాళ్ళకి
మనం ఇచ్చింది టేబుల్ నేమ్, ఒరిజినల్ టేబుల్ నేమ్ కాదు. ఒరిజినల్ టేబుల్ నేమ్ అనేది టెంప్ టేబుల్, కానీ ఇక్కడ మనం ఇచ్చింది ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. వ్యూకి ఐడెంటిఫికేషన్ v_temp టెంప్ టేబుల్ అని ఇచ్చాం. దీని ప్లేస్లో v_temp అని ఇవ్వచ్చు, v_temp టేబుల్స్ అని ఏదైనా కావచ్చు. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్, అవతల వాళ్ళకి అవుట్ సైడ్ ద వరల్డ్ కాంట్ సీ దట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ టేబుల్ నేమ్ ఇన్ డేటాబేస్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ సెషన్. ఇప్పుడు వ్యూస్ కోసం అర్థమైంది కదా. ఇదే విధంగా సేమ్ వ్యూని డ్రాప్ చేయాలనుకుంటే మనం రెండు విధాలుగా డ్రాప్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ కొట్టి డ్రాప్ అంటే వ్యూ అనేది డ్రాప్ అవుద్ది, లేదంటే యాస్టీస్గా టేబుల్ డ్రాప్ చేయడానికి ఏ విధంగా వాడతామో డ్రాప్ వ్యూ నేమ్ అంటే డ్రాప్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ వ్యూని ఇలాగే కాకుండా మనం సెకండ్ వేలో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సెకండ్ వే అంటే ఏంటి? ఇక్కడ మనం డేటాబేస్ని ఎక్స్పాండ్ చేసుకుని ఈ వ్యూస్ టేబుల్స్ లాగే వ్యూస్ అని ఉన్నాయి. సో సిస్టమ్ వ్యూస్లా కాకుండా మనం మన ఓన్గా వ్యూస్ క్రియేట్ చేస్తున్నాం. అందుకే రైట్ క్లిక్ కొట్టి న్యూ వ్యూ అంటే ఆటోమేటిక్గా కొత్త వ్యూ అన్నది క్రియేట్ అవుతుంది. కొత్త వ్యూలో మనకి లిస్ట్ ఆఫ్ టేబుల్స్ కనిపిస్తాయి. మనం ఏ టేబుల్ మీద అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాం, కరెంట్ మనం ఏ టేబుల్ మీద అప్లై చేస్తున్నాం, టెంప్ టేబుల్ అనే దాని మీద ఇది సెలెక్ట్ చేసాం, యాడ్ అన్నాం, టెంప్ టేబుల్ క్రియేట్ అయింది. మనకి ఇంకే వ్యూస్ లేవు, క్లోజ్. ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాం. కాలమ్స్ మనకు కావాల్సిన కాలమ్స్, ఇక్కడ ఐడి నేమ్ అని వచ్చింది, ఇక్కడ వ్యూ నేమ్ అడుగుతుంది. వ్యూ నేమ్ వచ్చి view_temp టేబుల్. ఓకే, ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనం view_temp టేబుల్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం ప్రీవియస్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏమిచ్చాం view_temp టేబుల్. మనం ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ view_temp టేబుల్ అని కొడితే జనరల్ ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ అని చూపిస్తుంది, కానీ డేటా అనేది రిట్రీవ్ అవుతుంది కదా. సో దీన్ని ఇలాంటి కేసులో మనం ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ క్రియేట్ అయింది కానీ ఇది క్యాషేలో మాత్రమే ఉంది. దీన్ని మనం ఇక్కడ వచ్చిన ఆబ్జెక్ట్స్ అన్నీ ఆటోమేటిక్గా క్యాషే నుంచి తీసుకుంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి మెనూలో ఎడిట్ బటన్ కొడితే ఎడిట్లో ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్లోకి వెళ్ళి రీఫ్రెష్ లోకల్ క్యాషే ఆర్ Ctrl+Shift+R కొట్టచ్చు. సో మనం రీఫ్రెష్ లోకల్ క్యాషే కొడదాం. రీఫ్రెష్ కొట్టిన తర్వాత ఏమైంది, ఆటోమేటిక్గా ఇక్కడ రెడ్ సింబల్ పోయింది, యాస్టీస్గా మనం ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ డేటా వచ్చింది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రెండు విధాలుగా క్రియేట్ చేసాం, ఒకటి సింటాక్స్ ద్వారా, రెండు డైరెక్ట్గా గ్రాఫికల్ వే ద్వారా. ఆ గ్రాఫికల్ వేలో మనకి ఎన్ని టేబుల్స్ ఏ లింక్స్ కావాలని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది టుడే సెషన్. రేపు మనం వేరే కొత్త కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్, గుడ్ డే, బాయ్ బాయ్.